అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాసం 3వ ఆదివారం విజయవాడ సర్వీస్ రోడ్డు ఆత్మకూరు పరిధిలో గల 4 కాళ్ల మండపంలో కార్తీక వన సమారాధన వేడుకగా జరిగింది. దేవాంగ పద్మశాలి ప్రతినిధులు ఏపీ హ్యాండ్లూమ్స్ కోఆపరేటివ్ సొసైటీ చైర్పర్సన్ డాక్టర్ సజ్జా హేమలత, ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు పెడన మున్సిపల్ మాజీ చైర్మన్ బండారు ఆనందప్రసాద్, ఏపీ పద్మశాలి సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యురాలు తమిశెట్టి జానకీదేవి, టీడీపీ మంగళగిరి పట్టణ అధ్యక్షుడు దామర్ల రాజు, రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం వ్యవస్థాపక కార్యదర్శి మాడిశెట్టి శివశంకరయ్య, మంగళగిరి దేవాంగ సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు మొత్తికి వీర వెంకట సత్యనారాయణ, గౌరవ సలహాదారు కొసనం కోట నాగశ్యామలరావు మాస్టారు, సినీ నిర్మాత గేయ రచయిత చప్పరం మల్లికార్జునరావు, బాపట్ల జిల్లా దేవాంగ అధ్యక్ష కార్యదర్శులు కూర్మా రాహుల్జీ, యారాసు అరుణ్ బాబు, గుంటూరు దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్ష కార్యదర్శులు వేమన దుర్గారావు, కాలెపు సత్యబాబు, విజయవాడ సంఘం ప్రతినిధులు వేమన సూర్యచంద్రరావు, మంగళగిరి దేవాంగ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి అల్లక తాతారావు, కోశాధికారి అల్లక నమశివాయ, బొమ్మన శ్యామ్ కుమార్, మాన్యం అచ్చయ్య, పుచ్చల వెంకటేశ్వరరావు, కొండక వెంకటేశ్వరరావు, బీరక నాగమల్లేశ్వరరావు, కటకం సత్యనారాయణ, బొమ్మన రవికుమార్, గుత్తి వీరాంజనేయులు, ఎర్ర సత్యనారాయణ తదితర ప్రతినిధులు ఇచ్చేశారు. ఈరోజు జరిగిన అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం కార్తీక వన సమారాధన కార్యక్రమానికి సభా అధ్యక్షత కొసనం కోట నాగశ్యామలరావు మాస్టర్ వహించారు. పూజా కార్యక్రమాలు అలాగే ముఖ్య అతిథుల సందేశాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన కుల బాంధవుల కలయికతో 4 కాళ్ల మండపం కళకళలాడింది. హైదరాబాద్కు చెందిన చిరంజీవి గుత్తి దేదీప్య శ్రీ కూచిపూడి ప్రదర్శన ఆహుతులను అలరించింది. సాయంత్రం వరకు మహిళలు పిల్లలు వివిధ ఆటలతో సందడిగా నెలకొంది. ఈ రోజున ఈ మంగళగిరి దేవాంగ సంఘం వారు క్రోధినామ సంవత్సర కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అనేక వృత్తుల్లో అనేక ఊళ్ళలో అనేక చోట్ల నివసించేటటువంటి కుల బాంధవులందరూ కలిసి ఇక్కడ దేవతార్చన చేసుకుంటూ కార్తీక మాసం నియమాల్లో భాగం అయినటువంటి ఉసిరిగి చెట్టు కింద దేవతార్చన ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ, ముఖ్యంగా ఏంటంటే ఈ దేవాంగులనే వాళ్ళు దేవల మనుబ్రహ్మ వస్త్రాన్ని ప్రపంచానికి ఇచ్చినటువంటి చరిత్ర పద్మపురాణంలో ఈ చరిత్ర ఉంది. మరి దానిని ఒకసారి గుర్తు చేసుకుంటూ వారి యొక్క వైభవాన్ని తలుచుకుంటూ గతంలో ఏమైనప్పటికీ కూడా ఇక ముందు రాబోయే కాలంలో ఒక మంచి రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ముందుకెళ్లాలనే ఒక అందరికీ సంబంధించిన ఒక నినాదంతో అన్ని చేనేత కులాలు దేవాంగులు మిగతా వాళ్ళు ఎవరైనా పద్మశాలీలు కానీ తొగట వీరక్షత్రియ ఇలా అనేక ఉపకులాలు ఉన్నాయి. కానీ అందరినీ కలిపేది ఒకటే అండి, చేనేత వృత్తి. ఈ చేనేత వృత్తికి సంబంధించిన ఉపకులాలన్నీ కూడా ఐకమత్యంగా ఉండి ప్రభుత్వానికి వారి యొక్క సమస్యలను నివేదించి ప్రభుత్వం నుంచి సహకారాన్ని పొంది అందరూ కూడా సుభిక్షంగా సంతోషంగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మంగళగిరి పట్టణంలోని అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం వారు నిర్వహించారన్న కార్తీక వన సమారాధన కార్యక్రమంలో అందరూ కలిసి పాల్గొనడం జరిగింది. వాస్తవంగా నిరంతరం అత్యంత బిజీగా ఉండే ఈ రోజుల్లో ఒకరిని ఒకరు కలవటానికి కూడా సమయాన్ని కేటాయించలేని పరిస్థితుల్లో మరి కార్తీక వన సమారాధన కారణంగా ఎవరు ఎంత బిజీగా ఉన్నా కూడా అందరూ ఒకచాట చేరి మరి ఒకరిని ఒకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ మరి ఒకరి కష్టాలు సుఖాలు చెప్పుకుంటూ మరి చాలా సంతోషంగా ఇక్కడ కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉన్నాము. వాస్తవంగా ఈరోజు ఒక నిర్ణయం ఏంటంటే మన దేవాంగ కులంలోని అందరం కూడా ఐకమత్యంతో ఉండటంతో పాటు ఇతర చేనేత కులాలతో కూడా మనందరం కలిసి సఖ్యంగా ఉంటూ ఒక చేనేత జాతి కింద మనందరం కలిసి మరి ప్రయాణించాలని, అన్ని చేనేత కులాలు దేవాంగ జాతితో పాటు అన్ని చేనేత కులాలు కూడా అభివృద్ధిలో ముందుకు వెళ్ళాలని చెప్పి మరి ఈరోజు కూడా అనుకుంటూ జరిగింది. ఈ సందర్భంగా అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం వారు చేసిన అభ్యర్థన ఏదైతే ఉందో ఇప్పటి వరకు మంగళగిరిలో అమరావతి దేవాంగ సంక్షేమ సంఘాన్ని ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించుకుంటాకి ఒక కార్యాలయం కూడా లేని కారణంగా
మరి గత ప్రభుత్వంలో ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం కొంత ప్రయత్నం చేసినప్పటికి కూడా ఆ ప్రయత్నం అలాగే ఆగిపోవడంతో మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వ ప్రతినిధులు మరి డాక్టర్ సజ్జా హేమలత గారు, అలాగే పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి నందం అబద్దయ్య గారు, మరి తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యురైనటువంటి తమ్మిశెట్టి జానకీదేవి గారు, అలాగే పట్టణ తెలుగుదేశం పార్టీ మరి అధ్యక్షులు దామల్ల రాజు గారు, వీరందరి సమక్షంలో కూడా మరి అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం వారు మాకు కమ్యూనిటీ హాల్ని ఏర్పాటు చేయండి, మా కార్యకలాపాలన్నీ కూడా చక్కగా దాంట్లో నిర్వహించుకుంటామని చెప్పి అభ్యర్థించడం జరిగింది. వచ్చిన వారందరూ కూడా అక్క హేమలత గారితో పాటు అందరూ కూడా ఖచ్చితంగా మేము ఇది మా అధిష్టానం దగ్గర తీసుకెళ్ళి మీకు ఒక కమ్యూనిటీ హాల్ మేము ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తామని చెప్పడం అనేది చాలా మంచి విషయం. మేము కూడా అంటే ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడ అనేక మంది దూర ప్రాంతాల నుంచి కూడా ఈ కార్యక్రమానికి మరి వచ్చాము, అందరం కలిసాము. మా అభిప్రాయం కూడా మరి ప్రభుత్వం ఖచ్చితంగా అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం వారికి ఒకే ఒక కోరిక, మా చిరకాల వాంఛిది, మాకు కార్యాలయం ఏర్పాటు చేయడానికి సహకరించమని చెప్పి కోరుతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వారు కూడా ఒక కమ్యూనిటీ హాల్ని కేటాయించాలని చెప్పి సందర్భంగా బయట నుంచి వచ్చిన దేవాంగ సోదరులు ఎవరుతున్నాం మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇటువంటి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నటువంటి అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం వారికి, ఇదే కాకుండా మరి దేవాంగ కులదైవం అయినటువంటి శ్రీమతి చౌడేశ్వరీదేవి గారి చౌడేశ్వరీదేవి పుట్టినరోజు కార్యక్రమాన్ని ఒక పండుగలాగా చేస్తూ ఉన్నారు. అలాగే దేవనమను బ్రహ్మ దేవాంగ జాతి మూలపురుషుడు దేవనమను బ్రహ్మ జయంతి కానీ అటువంటి కార్యక్రమాలు కూడా అనేకమైన కార్యక్రమాలు చాలా బాగా చేస్తున్నారు. వారికి కూడా సభ్యులకు కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పవిత్రమైన కార్తీక మాసంలో దేవాంగులు రాష్ట్రంలో నలుమూలల ఈ కార్తీక వనభోజన కార్యక్రమాలు జరుపుకుంటూ ఐకమత్యాన్ని చాటుతున్నారు. అదేవిధంగా మంగళగిరి పట్టణంలో ఉన్న అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం కమిటీ ద్వారా ఈ పట్టణంలో ఈ కార్తీక వన సమారాధ కార్యక్రమాలను గత 20 సంవత్సరాల నుండి నిర్విరామంగా చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఇక్కడ ఈ దేవాంగులకు ఈ కార్యక్రమాలు చేసుకోవడానికి ఒక చిన్న చోటు కూడా మాకు లేకపోవడం అనేది బాధాకరమైన విషయం. కాబట్టి గత ప్రభుత్వం వారు కొంతవరకు సహకారం అందించారు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం వారు పెద్దలు ఈ కమ్యూనిటీ హాల్ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని దేవాంగులకు ఒక ప్రత్యేకమైన కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేస్తే ఈ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. అదే అందరికీ నమస్కారములు. అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం తరపున మంగళగిరిలో కార్తీక సమారాధన కార్యక్రమం ఈ ఏడాది నాలుకాళ్ల మండపం దగ్గర బైపాస్ రోడ్డు సమీపంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి మా కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి వారిలో మా దేవాంగ వంశీకులైనటువంటి శ్రీమతి సజ్జా హేమలత గారు, అలాగే మంగళగిరి పట్టణానికి చెందిన ప్రముఖులు, పద్మశాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి పెద్దలు శ్రీ నందం అబద్దయ్య గారు, మరి టీటీడీ బోర్డు ట్రస్ట్ బోర్డు సభ్యులైనటువంటి శ్రీమతి తమ్మిశెట్టి జానకీదేవి గారు, అలాగే పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ దామల్ల రాజు గారు, వీరు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు మా దేవాంగ కుల బాంధవులు అయినటువంటి శ్రీ బండారు ఆనందప్రసాద్ గారు, అలాగే మా రాష్ట్ర దేవాంగ వ్యవస్థాపక కార్యదర్శి అయినటువంటి శ్రీ మాడిశెట్టి శివశంకరి గారు, అలాగే గుంటూరు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘ అధ్యక్ష కార్యదర్శులు మరికొంతమంది వేమన దుర్గారావు గారు, కాలిపి సత్యబాబు గారు, బాపట్ల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కూర్మా వారు, అలాగే యారాసు వారు కూడా విచ్చేశారు. అలాగే ఈ కార్యక్రమానికి మా దేవాంగ చైతన్య గీతాల రచయిత, సినీ నిర్మాత శ్రీ చప్పరం మల్లికార్జునరావు గారు కూడా మా కార్యక్రమానికి విచ్చేశారు. విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కార్యక్రమానికి విచ్చేసిన కుల బాంధవులకి, ఈ కార్యక్రమానికి సహకరించిన పెద్దలు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.
2070 2001 టికెట్ తీసుకున్న వాళ్ళందరూ రెడీగా ఉండండి. ఫస్ట్ నెంబర్ అండి 0 ఫస్ట్ నెంబర్ అండి 34. ఫస్ట్ నెంబర్ 34. ఇది ఫస్ట్ నెంబర్ 34 51 25 82 82